శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 భీమవరం శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 గుంటూరు బుధవారం. ఆరాధన ఉదయం 7 గంటల నుంచి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 4వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ఐజయా చాప్టర్ 55 వర్స్ 4. ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించి తిని. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 4వ వచనంలో, ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించి తిని అని దేవుడి దినాన్ని మీకు వాగ్దానం అనుగ్రహిస్తూ ఉన్నారు. జనములకు సాక్షిగా నియమించటం, జనములకు రాజుగా నియమించటం, నియమించేవాడు దైవ కుమారుడు, పరిశుద్ధుడైన దేవుడు. నియమింపబడుతున్న వారు ఎవరంటే వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్న నిన్నే దేవుడు నియమిస్తూ ఉన్నాడు. ఏంటి, ఏమవుతుంది, ఏం జరుగుతుంది, బ్రతుకేంటి, నెక్స్ట్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా బిడ్డ భవిష్యత్తు ఏంటి అని నువ్వు దేవుని దగ్గర పదే అడుగుతూ ఉన్నావు. చాలా సమయాలు నీలో నీవు ఆలోచన చేసుకుంటున్నావు కదా. దేవుడు జనములకు సాక్షిగా నిన్ను నియమిస్తూ ఉన్నాడు, నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ కుమారుడి విషయంలో, నీ కుమార్తె విషయంలో దేవుడు జనములకు రాజుగా నియమిస్తున్నానని చెప్తా ఉన్నాడు. ఇది మీ ఫ్యామిలీ బ్లెస్సింగ్ అనమాట. ఇది మీ కుటుంబానికి ఆశీర్వాదము. నువ్వేమి చింతించవలసిన పని లేదు. వాటమి పాలైపోతానేమో అని భయపడుతున్నావా? ఇంత పెద్ద పోరాటంలో నేను ఎలా జయించగలను, జయిస్తాననేది ఒక నమ్మకం నాకు ఉన్నది. కొన్ని సమయాల్లో నాకు భయం వేస్తూ ఉంది. నేను ఈ పోరాటంలో ఓడిపోతానేమో, ఇంక వెనక్కి వెళ్ళిపోతానేమో అని అనుకుంటున్నావా? నో, దేవుడు నిన్ను నియమించుకున్నాడు. దేవుడు మిమ్మల్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. అందుకనే జనములకు సాక్షిగా నేను నిన్ను నియమిస్తున్నానన్నాడు. అంటే నీకు చాలా వ్యతిరేకత ఉంది. నిన్ను అలా నియమించకూడదని, ఆ స్థానంలో నిన్ను చూడకూడదని శత్రుత్వం అంతా నిన్ను చూస్తున్నప్పుడు నీ పక్షముగా దేవాతి దేవుడు నిలబడి ఉన్నాడు. బలమైన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సాక్షిగా నిలబడతావు ప్రతి చోట. ఏంటి రోగము, ఏంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్, బాధ, సమస్య అని బాధపడుతున్నావేమో. మానసికంగా నేను కుమిలిపోతున్నాను, అసలు నాకు బ్రతకాలనే లేదు, భయముతో ఉన్నానని అనుకుంటున్నావేమో. నో, ప్రతి చోట దేవుని సాక్షిగా నువ్వు ఉండబోతూ ఉన్నావు. నీ జీవితంలో చీకటి ఎలాగ తొలగిపోయి వెలుగు వచ్చి ఎలాగ ఆశీర్వాదంగా ఉన్నావో ప్రజలకి నీవు సాక్షిగా ఉండబోతున్నావు. దేవుని సాక్షిగా ఉండబోతూ ఉన్నావు. రాజకీయ మకుటముగా ఉండబోతూ ఉన్నావు. విజయము సాధిస్తావు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. జనములకు రాజుగా దేవుడు నియమిస్తూ ఉన్నాడు. నీ సంతతిని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంత ఇబ్బందుల్లో కూడా ఈ వాగ్దానం, ఈ మాట నేను ఎలా నమ్మాలని అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. ఆయన కన్ను దృష్టి నీ మీద నిలిచి ఉన్నది. అందుకని ఈ ప్రార్థనా శక్తిని ఈ ప్రోగ్రాం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మంచి దినాలను చూడబోతున్నావు. ఆశీర్వాదకరమైన గడియలు అడుగు పెట్టబోతున్నావు. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. మన ప్రార్థన శక్తిలో దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు.
నేను ఎలుగెత్తి ప్రార్థిస్తున్నాను, మీ అందరి కుటుంబాల్లో గొప్ప వెలుగు దేవుడు అనుగ్రహించాలని. చాలా కుటుంబాల్లో వెలుగు ప్రారంభించబడిందని వింటూ ఉన్నాను. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మన దీపాన్ని దేవుడు వెలిగిస్తాడు. నీ దీపాన్ని దేవుడు వెలిగిస్తాడు. నీ దీపాన్ని ఎవరైనా ఆర్పివేసేసారేమో, లేకపోతే వెలుగుతున్న దీపాన్ని ఊదేస్తున్నారేమో, ఆరిపోతుందని బాధపడుతున్నావేమో. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీవు నమ్మిన వాడు, జీవము కలిగిన వాడు, నీ దీపాన్ని ఆరిపోకుండా కాపాడువాడు. ఆయన దక్షిణ హస్తముతో ఆ దీపాన్ని ఇలా కాపాడుతాడు అనమాట. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని వాక్యమే మనల్ని ఆదరిస్తూ ఉంది. ఆ వాక్యం మాట్లాడేది ఏంటంటే, ఎవరు ఉన్నా లేకపోయినా నేనున్నాను, ఏడవకని మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని మన కన్నీళ్లను దేవుడు ముత్యాలుగా మారుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మీ గుండెలో ఎవరున్నారు? మీ గుండెలో ప్రేమికుడు ఉండకూడదు, మీ గుండెలో బంగారం ఉండకూడదు. కొంతమంది గుండె నిండా మంగళసూత్రం ఉంటుంది, కొంతమంది గుండెలో ముక్కు పొడకుంటుంది, చెవులి ఉంటుంది. కొత్తగా చేయించుకున్నాను దేవా, ఎవరు దంపకూడదు, దొంగిలించకూడదు, ఎవరు కొన్ను దీని మీద పడకూడదు బాబాని. దానికి 7 సిలువలు వేసేస్తుంటుంది. ఎవరిని పట్టిపోతారేమో అని. కానీ నువ్వు దేవునికి చోటిస్తే నీ వస్తువు ఎక్కడికి పోదు. నీ గుండె నిండా యేసుకి చోటిచ్చేవనుకో, నీ ఆశీర్వాదాల చుట్టూ దేవుని ఆత్మ కాపుదల ఉంటుంది. ఈ సత్యాన్ని తెలుసుకోగలిగితే గొప్ప భాగ్యవంతులు అయిపోతారు. దేని గురించి భయపడక్కర్లేదు. ఎక్కడ వదిలేసినా, ఎవడు దొంగిలించేసినా అది వచ్చేస్తుంది మరలా. విశాఖపట్నంలో తైలాభిషేక ప్రార్థనకు ఒక సహోదరి వచ్చారు. అందరు చాలామంది ఆటోల మీద వస్తారు కదా, మీలాగే చాలామంది వస్తున్నారు. ఒక ఆమె ఎందుకో మరి చాలా గోల్డ్ అనమాట బ్యాగ్లో పెట్టుకుని ప్రార్థనకు వచ్చేసింది. వచ్చిన తర్వాత ఆ బ్యాగ్ ఆటోలో మర్చిపోయింది. ఆమె చాలా విలువైనటువంటి బంగారం, చాలా ధనము వస్తుంది అనమాట. దానికి వచ్చింది, ప్రార్థనకి దిగిపోయింది, ప్రార్థనలో కూర్చుంది. అయ్యో నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయినట్టు, ఆ ఆటో ఇటు వెళ్ళిపోయింది. కానీ ఆమె ఒకటే అనుకుంది, దేవా నాకు నువ్వు న్యాయం చేస్తావు కదా, కానీ నా బంగారం చుట్టూ నీ కాపుదల ఉంచాను. ప్రార్థన చేసుకుని ప్రార్థనలోనే కూర్చుంది. అద్భుతం ఏంటంటే, ఆ ఆటో డ్రైవర్ని దేవుని ఆత్మ కంట్రోల్ చేసింది. వెళ్ళిపోయిన వాడు ఆ బ్యాగ్ తీసి దగ్గర పెట్టుకుని, ఇంక మీ ప్రార్థనకి వెళ్ళిపోయింది, ప్రార్థన అయ్యాక వస్తుంది కదా ఏమని ఆడు సర్వీస్ అంతా చేసుకుని, మనుషుడు తన డ్యూటీ తను చేసుకుని ప్రార్థన ముగించేటప్పుడు కరెక్ట్గా బయటకు వచ్చి ఆమె ఆ బ్యాగ్లో ఉన్నటువంటి ఆ గోల్డ్ అడ్రస్ ప్రకారం ఆమెకు ఫోన్ చేసి ఆ గోల్డ్ అంతా ఇచ్చేసాడు. మన వస్తువుల చుట్టూ దేవుని కాపుదల ఉంటుంది. ఆమె మరలా వచ్చి ఈ రీతిగా సాక్ష్యం చెబితే నాకు అనిపించింది, మనం ఎవరికి చోటిస్తున్నాం? మనం దేవునికి చోటిస్తే మన వస్తువుల చుట్టూ, మన పిల్లల చుట్టూ ఆయన కాపుదల ఉంటుంది. యోబు గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. సాతానుడు అంటాడట, నేను ఏదైనా చేద్దామంటే యోబు చుట్టూ, తన పిల్లల చుట్టూ, తన ఆస్తి చుట్టూ నీవు కంచె వేసితివి, నేనేం చేయలేకపోతున్నాను అంటాడు. ఏదేమైనా పైకి మనం బీదలుగా ఉన్నా కానీ మనకి దేవుని కాపుదల అద్భుతంగా ఉంది. నీ పిల్లలు ఎక్కడున్నా నువ్వేం భయపడిన అవసరం లేదు. నీ భూమి గురించి భయపడిన అవసరం లేదు. నా భూమి రాకుండా, నా వాటర్ రాకుండా నాకు అన్యాయం చేస్తున్నారని అనుకున్నావేమో. అన్యాయం చేయడానికి వీళ్ళెవరు? న్యాయాధిపతి నీ పక్షంగా ఉన్నాడు, న్యాయము చేసేవాడు ఒకడున్నాడు. నీది నీ పట్టుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పాడేస్తాడు అంతే. మనం ఒక సాక్షి విన్నాం కదా, వారి ఆస్తి 6 ఎకరాలు. ఎన్ని ఎకరాలు? 6 ఎకరాల పొలం, 10 సెంట్లు భూమి. గత 50 సంవత్సరాలు వారు కబ్జా చేసేసారు. మనకు సాక్షి చెప్పిన తల్లి, ఆమె మామగారు పోరాడి ఇంకా కేసులు పెట్టి గొడవాడి ఇంకా ఓడిపోయే ఇంకా మన వల్ల కాదని వదిలేసుకున్నాయి. ఆయన కూడా చనిపోయాడు. కోడలు దిక్కులేని బిడ్డగా ఉంది. అయ్యో మా ఆస్తి పోయింది, మా ఆస్తి వస్తే మాకు ఈ దరిద్రం ఉండదు కదా అని ఏడ్చి దేవుని వాక్యం అన్నది టీవీలో తైలాభిషేక ప్రార్థనకు వచ్చింది. మన తైలాభిషేక ప్రార్థనలో మాటలు ఎలాగుంటాయి? దేవుడు నీకు న్యాయము చేస్తాడు. ఆమేన్.
ఆ మాట పట్టుకుంది, తైలాభిషేకంలో పాలు పొందింది. ప్రార్థన చేస్తే ఆమె చెప్పింది ఇలాగంటే, కష్టం ఉందంటే దేవుడే న్యాయాధిపతి, సింహాల నోళ్ళను కూడా ఆయన మోస్తాడు, భయపడకంటే. ఆశ్చర్యం ఏంటంటే, ఎవరు గత 50 సంవత్సరాలుగా భూమిని కబ్జా చేసేసి ఆ కుటుంబీకులు దొంగిలించేసారో వారే ఆమె గృహంకి వచ్చి ఆమె కాళ్ళ దగ్గరికి వచ్చి, తప్పు అయిపోయిందమ్మా, నీ భూమి మేము ఇంతకాలం అనుభవించాం, వద్దు, నీ భూమి నీకు ఇచ్చేస్తున్నాం అని చెప్పి కాగితాలతో సహా పట్టుకొచ్చి ఆమెకు అప్పగించేశారు. ఆమె వచ్చి ఎలుగెత్తి సాక్ష్యం చెప్పింది. చూడండి, ఆ సాక్ష్యం చూపిస్తాను మీకు. ఎందుకు చెప్తున్నానంటే, న్యాయము చేసేవాడు ఒకడు ఉన్నాడు. మీరు ఎవరైనా సరే, మీ అత్త మీకు అన్యాయం చేస్తున్నా, తల్లి అయినా తండ్రి అయినా అన్నదమ్ములైనా ఎవరు అన్యాయం చేస్తున్నా మీరు చిన్న చిరునవ్వు నవ్వుకోటి. అలా అనుకోవచ్చు, నవ్వుతున్నావంటే పిచ్చి వచ్చిందా నీకేమన్నా, మెంటలా నీకు? ఇంత అన్యాయం జరిగితే నువ్వు అయ్యో అంటలేదేంటి అని అంటారు. నువ్వు అనాలి, న్యాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. న్యాయము చేసే, పాడండి అందరం కూడా పాడదాం, కుడి చేయి పైకెత్తి దేవుని వైపు. న్యాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, నీవు చాలు యేసయ్యా. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ సాక్ష్యం చూడండి. ఎందుకంటే ఇంత సేవ ఎందుకు జరుగుతుందంటే, ప్రతి చోట దేవుని సేవకుడిగా నేను ప్రకటిస్తున్నాను వాక్యం చదివి, ఆత్మ దేవుడిచ్చిన గ్రహింపుని బట్టి బయలుపరచుని అన్నీ కూడా నేను తెలియపరుస్తుంటే పరిశుద్ధ ఆత్ముడు క్రియలు జరిగిస్తున్నాడు. కనుకనే ఇన్ని వేల లక్షల మంది ప్రజలు సమూహముగా వస్తూ ఉన్నారు. దేవునికి మహిమ. చూడండి, ఈ సాక్ష్యం ఎంత దీనురాలు చూడండి. ఆమె మరి ఆస్తి అంతా దొంగిలిస్తే మరి దీనులు అయిపోరా, దరిద్రులు అయిపోరా, కుటుంబీకులే అన్యాయం చేశారు ఆమెకి. కానీ పరమ తండ్రి ఆమెకి న్యాయం చేశాడు. చూద్దాం ఆ సాక్ష్యం ఏంటంటే ఒకసారి. అయ్యగారికి నా వందనాలు. మాది గుంటూరు, నా పేరు కుమారి అండి. మాకు ఇనకొండ దగ్గర మా పొలము స్థలము 10 సెంట్లు స్థలము, 6 ఎకరాల పొలం ఉంటే మా ఆయన పుట్టక ముందు వచ్చారండి. 50 సంవత్సరాలు అయింది. విడిచిపెట్టి వస్తే అక్కడ మా బంధువులు అందరూ ఉండి అది ఆక్రమించేసుకున్నారు మొత్తము. దాని గురించి మా అత్త మామ ఇని వదిలిపెట్టేసేసారు. వదిలిపెడితే ఇంకా మేము దాని గురించి ఇంకా వదిలేసాం. మన వల్ల కాదులే, చనిపోయారు. మా అత్త మామ కూడా చనిపోయారు. మన వల్ల కాదు అని అంటే అయ్యగారు నాతో మాట్లాడాడు. అయ్యగారు వాక్యం నేను రోజు నిరీక్షణ ఛానల్లో వింటాను. అయ్యగారు చెప్పాడు, బిడ్డ ఎందుకు బాధపడుతున్నా, వాక్యం ద్వారా వాగ్దానం ఇచ్చాడు. బిడ్డ నీ పితరుల భూమిని స్వాధీనం చేయబడుతున్నాడు దేవుడు అన్నాడు. అయ్యగారు వందనాలు అని చెప్పి నాతోనే నువ్వు మాట్లాడావయ్యా, నువ్వు స్వాధీనం చేస్తావయ్యా అని చెప్పి నేను ఆ వాగ్దానం రోజు ఎత్తిపెట్టి పరిశుద్ధాత్మ తండ్రి నాతో మాట్లాడా, వెళ్ళి ఆ స్థలాలకు వెళ్ళండి బిడ్డ, నీ స్వాధీనం చేయబోతున్నాను అన్నాడు. 10 సెంట్లు స్థలం వచ్చింది, 6 ఎకరాల పొలం ఆక్రమించుకొని వాళ్ళే వచ్చి మాకు ఇచ్చారు. అందుబట్టి సాక్ష్యం బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు తన దాసుని ద్వారా ఇస్సాక్ గారి ద్వారా ఏ వాగ్దానం అయితే వారి కుటుంబానికి ఇచ్చాడో, పితరుల ఆస్తి చూసారా, ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం మరి వెళ్ళిపోయిన ఆస్తిని తిరిగి మళ్ళీ దేవుడు దయ వల్ల ప్రార్థన ద్వారా దేవుడు వారికి తిరిగి అప్పగించాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. నీకెవరు అన్యాయం చేసినా భయపడకు, నీకు దేవుడున్నాడు, నీ ముందు దైవజనుడు ఉన్నాడు, ప్రార్థన ఉన్నది. నీ కాళ్ళ దగ్గరికి వచ్చి ఇవ్వాల్సింది. ఎవరైనా దొంగిలించినా వాళ్ళ మనసు మారుస్తాడు ఆయన, పశ్చాత్తాపం కలగజేస్తాడనమాట. చివరికి నీతో మాట్లాడి ఇవ్వటానికి మొహమాటం అయితే ఏదో సమయంలో వచ్చి నీ గుమ్మంలో పెట్టి వెళ్ళిపోతారు. నీ డాక్యుమెంట్స్ అయినా, నీ వస్తువులైనా, నీ వాహనం అయినా, ఏదైనా పోయిందని బాధపడవలసిన పని లేదు. దేవుడు మన పక్షముగా ఉన్నాడు. ఆమెన్. ఒకరు బాబు కావాలని, మగపిల్లోడు కావాలని వచ్చారు. బాబే కావాలి, మగోడు పుట్టాలని.
ప్రార్థన చేసి దీవిస్తే దేవుడు ఒక మగబిడ్డని తయారు చేసి ఆ పొట్టలో పాడేశాడు. పొట్టలో పాడేస్తే ఆమె పట్టుకొచ్చి చర్చి దగ్గర పెట్టేసింది. చూడండి, సాక్షి ఉందాం. మాది నాగేంద్రపురం, భీమవరం మండలం అండి. 2018 సంవత్సరంలో మా అన్నీ చనిపోయారండి. ప్రార్థన నమ్ముకుని వీరు ఏం బాగుపడ్డారు అని మమ్మల్ని హేళన చేస్తూనే ఉన్నారండి. అయితే టీవీలో మా చిన్న పెద్దమ్మ ఇస్సాగయ్య గారు వాక్యం చూడండి, మీకే తెలుస్తుంది అన్నారు. అసలు ఏంటి అని మేము మా నాన్నకు తెలియకుండా మేము రహస్యంగా చూసేవాళ్ళమండి అన్నయ్య గారి వాక్యం. అలాంటి సమయంలో నేను 3వ కన్సీవ్ అవ్వానండి. నాకు ఆల్రెడీ పాప ఉంది, కానీ మళ్ళీ మా అమ్మ నాకు ఈసారి 3వ కానుపు ఎవరు పుట్టినా సరే నేను పెంచుకుంటాను, అన్ని స్థానంలో నేను వాళ్ళని ఇక్కడ పెంచుకుంటాను అని చెప్పేసి ఉంచుకున్నారండి. అప్పుడు మేము ఖచ్చితంగా పాపే పుడుతుంది అనుకున్నాం. ఎందుకంటే మా అత్తగారికి మా హస్బెండ్ తర్వాత 2 ఆడపిల్లలు. అలాగని మేము అనుకున్నప్పుడు ఇస్సాగయ్య గారు నీకు ఎవరు కావాలమ్మా అని అడిగారండి. పాలకొల్లు తైలాభిషేకానికి వెళ్ళేదాన్ని. నాకు బాబు కావాలని అన్నప్పుడు యాపిల్ ఇచ్చి ఇదిగో నీ బాబు సాక్ష్యం చెప్పుకోపో అనేవారండి. నాకు అలాగే ఇదిగోండి 5 నెలల బాబు అండి. ఇప్పుడు తినకి దేవుడు చాలా ఆరోగ్యకరమైన బిడ్డనిచ్చాడండి. దేవునికి వందనాలు, ఇస్సాగయ్య గారికి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. అడగండి మీకేం కావాలో, మీకేం కావాలని అడగండి. నా పని ఏంటంటే మీరు అడిగిన అన్ని జయమవులాగా నేను ఒక స్టాంపులు అంటుండే అనమాట. రిజిస్టర్ ఆఫీస్లో స్టాంప్ ఉంటుంది కదా, గవర్నమెంట్ స్టాంప్. రిజిస్టర్ గారు అప్పుడు దాని మీద సంతకం పెడతాడు. నేను ఎలాంటి వాడిని అంటే, మీకు జరుగునుగా కానీ దేవుని సన్నిధానంలో మీకు హస్త నిక్షేపణ ద్వారా ప్రతిష్ఠ చేస్తాను. ప్రతిష్ఠ అయిందంటే ఇక నీకు ఓకే, మోరు పడిపోయినట్టే. ఏమైనట్టు చెప్పాలి, స్టాంప్ పడినట్టు అనమాట. అది ఫైల్ పైకి వెళ్ళిపోతుంది. మీరు ఎవరిని అడగాలి, ఎవరితో మాట్లాడాలి? సైలెంట్గా మీరు ఎవరికి తెలియకూడదు. మొన్న ఒక చోట ఏదైనా సరే ఎవరికి చెప్పుకోకూడదట, వస్తువులని దాచేసుకోవాలట, అవి నేను చెప్పుకోకూడదట. వీళ్ళకి ఎంత సీక్రెట్ ఉంటే దేవుని దగ్గర మనం అడిగేది ఎవరికి చెప్పకూడదు. మనం రహస్యమందు చూచి తండ్రికి చెప్పుకోవాలి. ఆయన చేసినప్పుడు మాత్రం బహిర్గతంగా చేస్తాడు. మనం చిన్న ప్రార్థన చేస్తాం, బాబు ఇది కావాలి, ఈ సమస్య అంటాం. ఆయన చేసినప్పుడు కొండంత కార్యము, లోకమంతా తెలిసేలాగా ఘనమైన కార్యాన్ని ప్రభు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరొక సాక్ష్యం చూద్దాం. చూడండి, మరి ఒక అమ్మాయి విశాఖపట్నంలో ఏం చేసిందంటే, అనుకోని రోగం వచ్చింది. కుదరని రోగం. ఎలాంటిదంటే, యవనస్త్రాల బిడ్డ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. ఆ బిడ్డకి తల ఊపే జబ్బు వచ్చింది. ఏంటి, ఎవరికైనా చెయ్యి వణుకుతుంది, చెయ్యి ఊగుతుంది, కాళ్ళు ఊగుతాయి, రకరకాల రోగాలు ఉంటాయి. డాక్టర్లు ఆశ్చర్యపోయారు, అసలు తల ఊగే జబ్బు వచ్చింది ఏంటి. చూడండి, వాళ్ళ తల్లి ఏమన్నదంటే హాస్పిటల్ తీసుకెళ్ళింది, డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళింది. ఎక్కడ అది నయం కాకపోతే టీవీలో దేవుని వాక్యం అన్నది. విశాఖపట్నంలో మన తైలాభిషేక ప్రార్థనకి వచ్చింది, విశ్వసించింది. ఆమె ఒకటే అనుకుంది, ఇప్పుడు నా బిడ్డకి జబ్బు ఎలాగుందో అది నేను వీడియో తీసుకోవాలి. ఇప్పుడు జబ్బులాగా వీడియో తీసింది, వచ్చింది, ప్రార్థన తైలం రాసింది, అభిషేకంలో తీసుకొచ్చింది. అద్భుతం ఏంటంటే, యేసు నామములో ఆ రోగం ఆ బిడ్డను విడిచిపోయింది. ఆ బిడ్డ బాగుపడిపోయి ఆరోగ్యం ఉన్న తర్వాత ఆ బిడ్డను తీసుకుని వచ్చి సాక్ష్యం చెప్పించింది. ఈ సాక్ష్యం విందాం. ఇదే ప్రార్థనా శక్తి అంటే. మరి మాది పలానా దగ్గర నేతాజీ నగరం అండి, విశాఖపట్నం. మరి పూర్ణ మార్కెట్ ఏరియా దగ్గర. మరి దేవుడు ఎంతగానో మరి నా కుమార్తె ఇప్పుడు 4 రోజుల నుంచి మరి 10th క్లాస్ అని చెప్పి మరి మైండ్లో పెట్టేసుకొని మరి చాలా తల అయితే అసలు ఇలా నిలబడేది కాదండి, విపరీతంగా ఊగేసేది, అస్సలు నిలబడేది కాదు. అందరూ కూడా డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. బాడీ అయితే షేక్ వస్తుంది కానీ తల షేక్ రావడం ఏంటని వీధిలో వాళ్ళు ఏంటి అందరూ మా దగ్గర వారు అందరూ ఆశ్చర్యపోయేవారండి. కానీ దేవుడిని నేను ఒకటే అడిగాను, ప్రభువా లక్ష్మీవారు నీ దాసుడి దగ్గరికి వెళ్ళి నీ సాక్షి నేను చెప్పాలి ఆయన, నా కుమార్తెను తీసుకెళ్ళని మరి నేను అనుకున్నానండి. మరి దేవుడు ఎంత గొప్పవాడంటే, మరి డాక్టర్ టెస్టులు రాశారండి, అవి సాయంత్రం నేను చూపించాలి. అది ఇంకా నేను చూపించకముందే నా దేవుడు ఎంతగానో గొప్ప కార్యం చేశాడండి. ఇదిగో నా కుమార్తె మరి ఎంతగానో మెడచాలు కూడా ఊక్కుంటా వెంటనే ఆపాడండి. ఇంతవారికి కూడా ఊగేసివి అలాంటిది ఏది లేకుండా మామూలు మనిషిగా ఈరోజు ఆయన సన్నిధిలో ఆయన సాక్షిగా నిలబెట్టినందుకు మొదటగా మరి దైవదాసులకు వందనాలండి. మరి దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.
మరొక సాక్షి, ఒక మనుషునికి క్యాన్సర్ వచ్చి చాలా ఎక్కువైపోయింది, 4th స్టేజ్ దాటిపోయిందంటే డాక్టర్లు అన్నారు ఆ మనుషుడికి కాలు తీసేయాలి, ఇంకా కట్ చేసేయాలి, బాగుగా లేదంటే ఇంకొక హాస్పిటల్ వెళ్తే వారు కాలు తీసేయాలన్నారు. ఎక్కడ తీసుకెళ్ళిన ఫైల్ అలా చూసి ఇంకేం చూస్తామమ్మా కాలు తీసేయాలని అలా ఇసిరేశారు. ఆమె ఏం చేసిందంటే తైలాభిషేక ప్రార్థన తీసుకొచ్చింది, ప్రార్థన తైలం రాసింది. అద్భుతం చేయకుండా ఉంటాడా? మేలు చేయక మానతాడా? పరిశుద్ధుడు ఆ బిడ్డను ముట్టి బాగు చేస్తే తైలాభిషేక ప్రార్థనలో చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే దేవుని మహిమ దైవజనుడి హస్తము నుండి శిరస్సు మీదుగా పాదము వరకు దిగుతుంది. అది కీర్తన 133 ఏముందో తెలుసా మీకు? అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం. ప్రియులరా, ప్రార్థన చేస్తే ఆ రోగము, ఆ క్యాన్సర్ అనే ఆ రోగము, మరణకర రోగము ఆ బిడ్డ నుండి విడిచి బయటికి పోయింది. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ఆశ్చర్యపోయాడు, అన్ని నార్మల్ వచ్చినాయమ్మా, కాలు తీయని అవసరం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. ఈ సాక్ష్యం ఇందాం. దేవుడికి స్తోత్రం. ఇసాకయ్య గారికి వందనాలు. మాది ఇట్ల జిల్లా బల్లికొర మండలం వైదన గ్రామం. మా చిన్న సాక్ష్యం చెప్తున్నాం. మా సాక్ష్యం ఏంటంటే నా భర్త గారికి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే మేము నర్సాపేట, గుంటూరు ఎన్నో హాస్పిటల్ తిరిగినా కాడ కాలు తీసేయాలన్నారు. కాలు తీసేయాలన్నప్పుడు అయ్యగారు ఇసాక అయ్యగారి కాడికి వచ్చి అప్పటికి 2-3 నెలలు వచ్చాను. అయ్యగారు ఏ మాట చెబితే అది నెరవేరుతుందని చెప్పన్నారు. విశ్వాసంతో ప్రార్థన చేసుకొని అయ్యగారి చేత అయ్యగారు క్యాన్సర్ వచ్చింది అయ్యగారు అని చెప్పినప్పుడు క్యాన్సర్ లేదు పో అని అన్నారు. ప్రతి ఒక్క రిపోర్ట్లో కూడా క్యాన్సర్ కాలు తీసేయాలమ్మా అని రిపోర్ట్లు ఎక్కడైనా ఇసిరేశారు. ఇసిరేసిన తర్వాత బాధపడుతున్నాం, ఏడుచుకుంటున్నప్పుడు ఇసాక అయ్యగారు రక్తం తీసుకొని ఏసు రక్తం తీసుకొని తైలాభిషేకం రాసుకొని 7 సిలువు గుర్తులు వేసుకోమన్నప్పుడు 7 సిలువు గుర్తులు వేసుకున్నాము. వేసుకున్న తర్వాత మళ్ళీ మేము హాస్పిటల్కి పోయినాక రిపోర్టు నార్మల్ రిపోర్ట్ వచ్చి అమ్మ క్యాన్సర్ తగ్గిపోయిద్ది పో, కాలు తీయాల్సిన పని లేదు. ఆరోగ్యం ద్వారాగా నేను తైలాభిషేకంతో 7 గుర్తులు వేసుకొని 7 సిలువు గుర్తులు వేసుకున్నాము. నా భర్త గారికి ఆరోగ్యం వచ్చింది. దేవుడు దీవించిన గాక. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. దీనులకు అండాయనే. నాకు ఆ మాట పలికినప్పుడు ఆ పాట పాడుతుంటాం కొన్ని సమయాల్లో, నా ప్రయాణంలో కూర్చున్నప్పుడు అయ్యింది. దీనులకు అండ ఆయన లేకపోతే ఈ దీనులను బ్రతకనిస్తారా ఈ మృగాలన్నీ? చెప్పరే. పెంట కుప్పల మీద ఉన్న వారిని పైకి లేవనెత్తుతాను అన్నాడు అంతే. మామూలుగా లేవనెత్తట్లేదు, పైకి అటుకుచేస్తాడు అంతే. ఆ మృగాలన్నీ అలాగే చూస్తూ ఉన్నాయి, ఏంటి పెంట పైకి లేచిపోతుంది ఏంటని. పెంట కుప్పల మీద ఉన్న వారిని పైకి లేవనెత్తువాడు. హల్లెలూయా. పిల్లలు లేరని అనుకుంటున్నారా? గర్భఫలాల కొరకు వచ్చిన వాళ్ళరా బుడంకాయలను ఎత్తుకురాబోతున్నారు, బొడ్డోళ్ళని తీసుకురాబోతున్నారు. పేర్లు పెడదాం. పిల్లల పండుగ పెట్టుకుందాం తొందరలో మనం అందరం. ఏ పండుగ పెడదాం? పిల్లల పండుగ. ఇంతవరకు పుట్టిన పిల్లలందరినీ తీసుకొచ్చి వారందరిని కూర్చోబెట్టి మనం పండుగ చేద్దాం. ఎందుకంటే ఈ పండుగ పిల్లల పండుగ. మనం నమ్మిన దేవుడు పిల్లల్ని ఇచ్చి దేవుడు. హల్లెలూయా. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. పోయిన భూమి మరలా వస్తుంది, పోయిన శుభం మళ్ళీ వస్తుంది, దూరం అయిపోయింది మళ్ళీ దగ్గర అవుతుంది. ఏడుస్తున్నావా? నా బిడ్డ జీవితం ఇలాగ అయిపోయిందని ఏడుస్తున్నావా? నా బ్రతుకు ఇలాగ అయిపోయిందని ఏడుస్తున్నావా? నమ్మితే నమ్ము, పరలోకమున ఒక స్వరం నీతో మాట్లాడుతుంది. దేవుడు మీ కష్టాన్ని చూశాడు. రెండవ మారు తన చెయ్యి చాచుతున్నాడు శుభకార్యం జరిగించటానికి, పోయిన ఆస్తి ఇవ్వటానికి. ఏడుస్తున్నావు కదా, మరలా తిరిగి నిన్ను నవ్వించటానికి, ఆనంద బాష్పాలుగా మార్చటానికి. యేసు నా పాపాలు క్షమించనాడు. నీకు విరోధంగా నేను పాపం చేసానేమో, నేను విరుద్ధంగా తిరిగానేమో, నన్ను క్షమించు. నా గాయాన్ని కట్టు, నా దుఃఖాన్ని దీవెనగా మార్చు.
నా పాపాలు క్షమించి యేసయ్యా అని అడుగు. తిరిగి రెండవ మారు మరలా ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎంత పాపిష్టుని నేను, నా బ్రతికిలాగా అయిపోయింది అని ఏడుస్తున్నావా? కరుణామయుడు, దయామయుడు యేసు నీతోనే మాట్లాడుతున్నాడు. రెండవ మారు తన చెయ్యి చాచుతున్నాడు. పాపంలో పడిపోయేవేమో, దేవునికి దూరం అయిపోయేవేమో, మరలా నిన్ను పరిశుద్ధతలోనికి రానివ్వబోతున్నాడు. అంధకారంలో నిన్ను పైకి లేవనెత్తుతున్నాడు. నమ్మి మోసపోయాను, అన్ని ఇచ్చి మోసపోయాను. ఏడవకు, నీ చెయ్యి విడువడైనా నువ్వు అనాదివి కావు. నువ్వు మరలా ఆస్తికర్తగా నిలబడతావు, మరలా ప్రమోషన్తో నిలబడతావు, మరలా కుటుంబముగా కట్టబడతావు, బిడ్డల తల్లిగా ఉంటావు. శారా వలే, రాహేలు వలే నీ గర్భఫలము దీవించబడుతుంది.